ఆటోనగర్లో భూవివాదం. నంద్యాల ఆటోనగర్లో భూవివాదం మరింత ముదురుతోంది. ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్ ఆరోపణలను అడహాక్ కమిటీ సభ్యులు ఖండించారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. సభ్యుల ద్వారా 60,000 నుంచి 2,50,000 వరకు వసూలు చేసి 5 నుండి 6 ఏళ్లుగా స్థలాలు కేటాయించలేదని ఆరోపించారు. ప్రతి సంవత్సరం పాత కమిటీ ఆడిట్ లెక్కలు చూపిందని, కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ లెక్కలు బయటపెట్టడం లేదని విమర్శించారు. ఆటోనగర్ అభివృద్ధిని తాము అడ్డుకోవడం లేదని, కార్మికులకు రావాల్సిన స్థలాల గురించే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లను మీడియా ముందు ఉంచిన సభ్యులు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే జాకీర్ హుస్సేన్ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. సార్, నా పేరు మెకానిక్, నా పేరు పరమేశ్వర్, లారీ మెకానిక్. డబ్బులు సెంటు 35,000 కట్టించుకున్నాడు. అది 3 సెంటు జాకీర్ అన్న. ఇంతవరకు నాకు స్థలం రిజిస్టర్ చేస్తానని చేయలేదు. మొత్తం డబ్బులు అమౌంట్ కట్టించుకున్నాడు. రేపు రా, ఎల్లుండి రా, రేపు రా అన్ని తిట్టున్నాడు సార్. ఇంతవరకు కూడా రేపు రా మళ్ళీ అదే అంటున్నాడు. ఏం నన్ను రిజిస్టర్ చేస్తా అంటే డబ్బులు అనేది ఎందుకు చేయడం అంటే సమాధానం చెప్పడం సార్. అది మా దాదాపు చాలా మంది ఉన్నాం సార్, 40 మంది దాకా ఉన్నాం సార్. సార్ ఒకరు 2018 స్టార్ట్ చేస్తున్నారు, 2018 సార్, 16, 17 అట్లా చాలా మంది ఉన్నారు సార్. ఒకరితో ఉంది సమస్య అది సార్. లారీ మెకానిక్ నేను డబ్బులు కట్టి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు పట్టాలు ఇచ్చాను కానీ 8 సంవత్సరాలు స్థలం చూపించుకున్నాడు. నేను డైలీ తిరుగుతూనే ఉన్నాను. 8 సంవత్సరాలు తిరుగుతున్నాను. ఈ రోజు రా, రేపు రా, ఈ రోజు రా, రేపు రా, 8 సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు. ఎందుకు తిప్పుతున్నాడో అది మీరు అడగండి, మీ ప్రశ్న కాబట్టి మీరు అడగండి. ఇంకొక మాట ఏమంటే, మనం పని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు రోడ్డు బాగాలేదు, ఇక్కడ బండ్లు రావడం లేదు, పనులు మాకు రావడం లేదు. ప్రతి ఒక్కటి బండ్లు లోపలికి రావాలంటే బండ్లు ఇరుక్కుపోతున్నాయి, మెయిన్పేట ఇరుక్కుపోతున్నాయి. చాలా ఇబ్బంది ఉంది మాకు. వర్కర్లకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఆటోనగర్ అంటేనే వర్కర్లకు అన్యాయం బాగా జరిగింది. నేనైతే కనీసం అంటే 35,000 సార్ సెంటుకు. మొత్తం వచ్చేసి 3 లక్షలు సార్. జాగీర్ బైక్ కట్టినా, బ్యాంకులో కట్టినా. రిజిస్టర్ నాకు అలా ఉండే, రిజిస్టర్ కూడా నాకు పేపర్లు ఇచ్చినాడు. కానీ 8 సంవత్సరాల నుంచి నాకు చూపించుకున్నాడు స్థలం. అది మా బాధ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, నేను నంద్యాల ఆటోనగర్ మెంబర్ని. ఈరోజు మీటింగు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న 12/5/26 మా మాజీ ప్రెసిడెంట్ అయిన జాకీర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాలోని కొంతమంది సభ్యులని మాజీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. దానికి కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తున్నాం. మాది నంద్యాల ఆటోనగర్ 1994లో ప్రారంభించి 381 మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి 1995లో మేము ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి, ఏపీఐసి నుంచి మొత్తం 46 ఎకరాల 13 సెంట్లు కొనడం జరిగింది. దీనికి 74 లక్షల రూపాయలు ఆ రోజు మేము అందరం కలుపుకొని కొనున్నాం. దీన్ని మా దురదృష్టం, అందులో ఒక 30 ఎకరాలు ల్యాండ్ సీలింగ్లో వెళ్ళడం జరిగింది. ఆ రోజు మన ఎంపీ గారు అయిన భూమా నాగిరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారి కృషి వలన మళ్ళీ మాకు ఆ 30 ఎకరాలని మళ్ళీ మాకే 30 సంవత్సరాలకి ఆ 30 ఎకరాలు లీజుకి ఇచ్చున్నారు. దాన్ని మేమందరం కలిసి లేఅవుట్ చేసుకుని మనం చేసే పనిని బట్టి 2.5 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లుగా విభజించి అందరినీ డిప్ సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరిగింది. కానీ నిన్న జాకీర్ గారు చెప్తూ నేను దీనికి ఎంతో కష్టపడ్డాను అన్నారు. ఆయన 2008 వరకు నంద్యాల ఆటోనగర్ సభ్యుడే కాదు, అతను ట్రాక్టర్ డిస్పోజల్ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. అతనికి సభ్యత్వం కూడా లేదు. ఆ లేని కారణంగా సభ్యత్వం లేదు. తర్వాత అతను 2008 నుంచి 2014 ఉన్న కమిటీ వరకు ఉన్న కమిటీ వాళ్ళది టైం అయిపోతున్న సమయంలో అతను కొంతమందిని మన సభ్యుల్ని కలుపుకొని నేనే ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పి వారితో చెప్పించుకోవడం జరిగింది. మేము కూడా వారి మాటని గౌరవించి కొనసాగడానికి ఒప్పుకుని ఉన్నాము. కానీ రూల్ ప్రకారం అయితే అతను సభ్యుడు కానందువలన, డిపోర్టర్ కానందువలన అతనికి అసలు ప్రెసిడెంట్గా ఉండే అర్హతే లేదు. కానీ మా సభ్యుల మీద గౌరవంతో మేము అతన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మా అసోసియేషన్ నిబంధనల ప్రకారం జనరల్ బాడీ మీటింగ్ ప్రతి సంవత్సరం పెట్టి ఆటోనగర్ యొక్క అకౌంట్స్, తర్వాత ఆడిట్ ఖర్చులు, సభ్యత్వ వివరాలు సభ్యులకు తెలియజేసి
వాటి మీద ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే దాని మీద నిర్ణయాలని ఎజెండా రూపంలో దాన్ని తీసుకుని మన ఎజెండా చేసి దాన్ని రెజల్యూషన్గా పాస్ చేసుకుని చేయాలి. కానీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏ సంవత్సరం కూడా జనరల్ బాడీ మీటింగ్ అనేది జరగలేదు. లీజుకి ఇచ్చిన 30 ఎకరాలు 388 జీవో ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు నామినల్ రుసుముతో మనకు 2017లో బై ఎలక్షన్స్ అప్పుడు రెగ్యులరైజ్ చేశారు. చేసినప్పుడు దాన్ని 388 జీవో నిబంధన ప్రకారం సభ్యుడు బిలో పావర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు, అబోవ్ పావర్టీ లైన్ అంటే పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పబడింది. ఆ రోజు మేము కూడా అటువంటి సభ్యులమే ఉన్నాం. తర్వాత ప్రభుత్వం నిబంధన ప్రకారం కుటుంబానికి ఒక స్థలమే ఉండాలి. తర్వాత ఎవరన్నా అమ్ముకున్న దాని సంగతి అది తర్వాత. గవర్నమెంట్ రూల్ ప్రకారం కుటుంబానికి ఒక స్థలమే సొసైటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వెళ్ళాలనేది నిబంధన, ఖచ్చితమైన నిబంధన. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా బయట వ్యక్తులకి వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నారు. మీకు అవి సర్వే నెంబర్లు, ప్లాట్ నెంబర్లతో సహా నేను మీకు పేపర్ ఎవిడెన్స్ నేను ఇస్తాను. తర్వాత ఆటోనగర్లో స్థలం పొందాలంటే ఏ వ్యక్తి అయినా ఆటోనగర్లో పనిచేస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి కమిటీకి. కమిటీ అంటే ఇక్కడ 12 సెక్షన్లు ఉన్నాయి. బాడీ బిల్డింగ్ సెక్షను, వెల్డింగ్ సెక్షను, టింకరింగ్, డెంటింగ్, తర్వాత మెకానికల్, ఇట్లా ఉన్నాయి 12 సెక్షన్లు. వాళ్ళందరూ అప్రూవల్ చేసి 12 సెక్షన్ల సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ మెంబర్స్ 5 కలిపి అప్రూవ్ చేస్తేనే వారికి స్థలం కేటాయించాలి. కానీ ఈ విధంగా 2014 నుంచి జరగలేదు. ఏమైనా ఉంటే చూపించాలి. తర్వాత రోడ్డుకి ప్యారలల్గా, హైవే రోడ్డుకి ప్యారలల్గా 33 అడుగుల రోడ్డు మనకు ఆటోనగర్ ముందు నుంచి వెళ్తుంది. దాన్ని కూడా అమ్మారు అని చెప్పి మాకు పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తారు, కొన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఆటోనగర్కి సంబంధించి లేఅవుట్ చేసినప్పుడు 469లో 50 సెంట్లు, 519 సర్వే నెంబర్లో 30 సెంట్లు గ్రీన్ ల్యాండ్గా వదిలిన్నాం. ఎప్పుడైనా మనం పొలాన్ని ప్లాట్గా చేయాలంటే ఖచ్చితంగా కొంత అమౌంట్ గ్రీన్ ల్యాండ్ తీసి పెడతాం. అది మనకి మున్సిపాలిటీలో ఉన్నా లేకపోయినా ఇది నిబంధన, దీన్ని తీసి పెట్టాలి. దీన్ని కూడా వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సార్, ఆటోనగర్ స్థిరాస్తుల ఆదాయాల గురించి మాట్లాడతాను. ఆటోనగర్ కోసం మనం కమ్యూనిటీ హాలు, గొడౌను, వెనక జిరాక్స్ సెంటర్లు, తర్వాత 84 సెంట్లో చిన్న చిన్న బంకులు వేసుకోవడానికి, తర్వాత పాండ్యం హోటల్ అని ఒక హోటల్ ఉంది 7.5 సెంట్ బిట్. ఆ బిట్ను కూడా వీళ్ళు ఎవరికి చెప్పకుండా దాన్ని వాళ్ళ పేరు మీద